పుష్ప 2 తర్వాత గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఫక్త్ కమర్షియల్ సినిమాలు చేసే కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీతో ఓ సినిమా కమిట్ అయ్యాడు. త్రివిక్రమ్ సినిమా ఉండగానే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు బన్నీ. అయితే ఇప్పటి వరకు బన్నీ అట్లీ సినిమా అధికారిక ప్రకటన రాలేదు. కానీ లీకులు మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇండియాలో ఉంటే లీకులు అవుతున్నాయని అట్లీ టీం దుబాయ్లో సిట్టింగ్స్ వేసినట్లుగా టాక్ ఉంది. అయినా కూడా లేటెస్ట్గా స్టోరీనే లీక్ అయింది. ఈ సినిమా కథ పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కనుందట. అంటే మగధీర లాంటి సినిమా అన్నమాట. అలా అని ఇందులో యుద్ధాలు రాజులు ఉండరట. ఇది అట్లీ స్టైల్ ఆఫ్ కమర్షియల్ సినిమా అని అంటున్నారు. ఇక పునర్జన్మ అంటున్నారు కాబట్టి బన్నీ డ్యూయల్ రోల్ ఫిక్స్ అయినట్లే. ఓ పాత్ర ప్రజెంట్లో ఉండగా మరో పాత్ర గత జన్మకు సంబంధించి ఉండనుంది. ఈ రెండు పాత్రలు కూడా పవర్ఫుల్గా ఉంటాయని సమాచారం. ప్రస్తుతానికి అట్లీ ఫైనల్ వెర్షన్ స్క్రిప్ట్కు మెరుగులు దిద్దుతున్నాడు. అంతా ఓకే అయితే ఉగాది లేదా ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా అనౌన్స్మెంట్ రానుంది. ఆ తర్వాత వీలైనంత త్వరగా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. కాకపోతే ఈ సినిమా బడ్జెట్ లెక్కలు, నిర్మాణ సంస్థ ఏది అనేది తేలడం లేదు. త్వరలోనే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రానుంది. మరి ఐకాన్ స్టార్తో అట్లీ ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.